వెల్కమ్ టు నవభూమి న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ను ప్రారంభించిన సీఎం. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ప్రారంభమైంది. గురువారం ఉదయం ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా రేపు అనగా శుక్రవారం నుంచి ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10,000తో ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభమైందని, ఇవాళ 5 లక్షలకు చేరుకుందన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. ఆత్మగౌరవంతో బతకాలన్నది ప్రతి ఒక్కరి కళ అని అన్నారు. ఆత్మగౌరవంతో బతకాలనే కళ నెరవేరాలంటే సొంత ఇల్లు ఉండాలన్నారు. గుడి లేని ఊరు ఉండొచ్చేమో గాని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. కూడు గూడు గుడ్డ అందరికీ అందాలన్నదే కాంగ్రెస్ సర్కార్ ఆలోచన అని చెప్పుకొచ్చారు. తొలి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. తొలి దశలో అత్యంత పేదలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. తొలి దశలో ఎస్సీలు, ఎస్టీలు, జెండర్లు అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వానికి విపక్షాల సూచనలు ఇచ్చే సాంప్రదాయం గతంలో ఉండేదని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు దెబ్బతీస్తున్నారన్నారు. పాలన ప్రతిపక్షాలు శత్రుపక్షాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పాలక ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఇరు పక్షాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందన్నారు. పెద్ద మనిషిగా కేసీఆర్ సూచనలు చేయాలని హితవు పలికారు. మాకేమి భేషజాలు లేవు, పాలనా పక్షాన్ని ప్రశ్నించండి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టాలి, అవసరమైన సూచనలు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.